హలో నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. నేను మీ కృతిక. ఈరోజు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. డయాబెటీస్ నే మధుమేహం లేదా చక్కెర వ్యాధి అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది. అసలు ఈ మధుమేహం ఎన్ని రకాలుగా ఉంటుందో, అవి ఏమిటో, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటో తెలుసుకునే ముందు వాతావరణ కాలుష్యం డయాబెటీస్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుందాం. మధుమేహ వ్యాధి ప్రధానంగా 3 రకాలు. అవి జన్యుపరంగా సంక్రమించే టైప్ 1 డయాబెటీస్, ఇన్సులిన్ నిరోధక వలన సంభవించే టైప్ 2 డయాబెటీస్ మరియు గర్భ సమయంలో మాత్రమే కలిగే టైప్ 3 డయాబెటీస్. షుగర్ వ్యాధి అనేది నిజానికి శరీర రక్తంలోని చక్కెరలో మార్పు వలన కలిగే వ్యాధి. దీని వలన గుండె సంబంధిత వ్యాధులు మరియు మూత్రపిండాల ఆరోగ్యం కూడా పాడై తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఆహార ప్రణాళికలు, వ్యాయామాలు మరియు మందుల వాడకం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. మన చుట్టూ ఉండే వాతావరణం మధుమేహ వ్యాధిని ఎలా ప్రభావిత పరుస్తుందో తెలుసుకోవడం కూడా మంచిది. నిరంతరంగా కాలుష్యంతో కూడిన గాలిని పీల్చడం వలన అనియంత్రిత బరువు పెరుగుదల కలుగుతుంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలలో కాలుష్యం అధికంగా ఉండటం వలన అధికంగా ఈ సమస్యను గమనించవచ్చు. ఈ విధంగా పెరిగిన బరువు మధుమేహ వ్యాధికి దారితీస్తుంది. కాలుష్యంతో కూడిన గాలి పీల్చడం వలన ఇన్సులిన్ నిరోధకతకు కారణం కావచ్చు. అధిక కాలుష్య పరిస్థితులు మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండె సంబంధిత జబ్బులకు కారణం కావచ్చు. ఎందుకంటే వీరిలో రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రించలేని స్థాయికి చేరుకుంటాయి. మనం వాయు కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నట్లయితే మనం స్మోక్ చేస్తున్నామని అర్థం. మధుమేహ వ్యాధిగ్రస్తులలో స్మోక్ చేసే వారిలో దుష్ప్రభావాలు కలిగినట్టే వాయు కాలుష్య ప్రాంతాలలో నివసించే పరిస్థితుల్లో కూడా కలుగుతాయి. పొగను పీల్చడం వలన దమనుల గోడల లోపలి వైపు ఇన్ఫెక్షన్ కలిగి అవి గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. ఈ పరిస్థితులు మధుమేహ వ్యాధిగ్రస్తులలో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. కావున కాలుష్య వాతావరణానికి దూరంగా ఉండటం మంచిది. మీకు పొగ తాగే అలవాటు లేకున్నా కాలుష్య వాతావరణానికి దూరంగా ఉండటం వలన మేలని నిపుణులు చెప్తున్నారు. మన చుట్టూ ఉండే వాతావరణం నుండి మనపై పడే ఒత్తిడి కూడా మధుమేహ వ్యాధిని ప్రభావిత పరుస్తుంది. ఒత్తిడి వలన మన శరీరంలో కార్టిజాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వలన మన శరీర బరువు పెరుగుతుంది. ఇలా పెరిగిన బరువు మధుమేహ వ్యాధిగ్రస్తులను గాయపరుస్తుంది. మన శరీరం లేదా మనసు ఒత్తిడికి గురైనప్పుడు అధిక క్యాలరీలను అందించే ఆహార పదార్థాలను, చాక్లెట్స్, స్వీట్స్ వంటి వాటిని ఎక్కువగా తింటాము. వీటి ఫలితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా సమస్యలు ఎదుర్కోవాలి. అంతేకాకుండా అలాంటి ఒత్తిడి గుండెపై అనేక ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుంది. ఒత్తిడి వలన భౌతిక కార్యాలకు మరియు ఆరోగ్యకర అలవాట్లకు దూరంగా ఉంటాము. వీటి ఫలితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులలో ప్రాణాంతకర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మనం మన చుట్టూ ఉండే వాతావరణం మధుమేహ వ్యాధిని ఎలా ప్రభావిత పరుస్తుందో తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వాతావరణంలో ఉండే కాలుష్య కారకాలు, విష పదార్థాలు చాలా సమస్యలను కొని తెస్తాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కాలుష్య రహిత ప్రాంతాల్లో నివసించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.